బాబాయ్, ఇంకో 2 వారాల్లో ఏపీలో ఎలక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఏ పార్టీ వస్తే ఈసారి ప్రజలందరికీ మంచి జరిగిద్దని మీ ఆలోచన? నాకే టీడీపీ వస్తే బాగా జరుగుతుంది ఎందుకని అంటారు? నా మనసుకు అనిపించింది అంతే. అంటే ఇప్పుడు పోయిన ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదంటారా? అభివృద్ధి ఉన్న వాళ్ళకి అవన్నీ జరుగుతున్నాయి, రోడ్డు మీద బతికోళ్ళకి ఏం ఉండట్లేదు. మీ తరపున ప్రభుత్వానికి ఎలాంటి సహాయం కావాలని కోరుకుంటారు? మా సహాయం అవసరం లేదండి. మాకు ఏ సహాయం మాకు అక్కర్లే. అది నెలలా సంవత్సరం మాకు ఏదో అమ్మఒడి అన్ని వచ్చి దానికి కాదంట్లా. మా పిల్లకి అమ్మఒడి ఏమో రాలా, నాకు వచ్చి ఆ బాధ లేదు దానికి. మేము కనుక్కున్నాం, మేము కన్నా పిల్లలు మేమెందుకు బయట ఎవరు మాకెందుకు ఇవ్వాలి? మేము కష్టపడుతున్నాం. రోడ్డు మీద మరీ ఇబ్బంది ఎక్కువైపోతుంది, వ్యాపారం ఉంట్లా. అది ఇంకేం కదా మాకు ఇంకా అంత వేరే పడుతుంది. ఎవరో ఒకసారి అటు ఒకసారి ఇటు వస్తే పోయినసారి వాళ్ళకే వేసాము, ఈసారి వీళ్ళకి వేద్దాము. మార్చాలకి అయితే మార్చాలని నా ఆలోచన. మీరు కూడా మార్పు చూసి చూద్దాం అంటారు? అది ఓ మార్పు చూద్దాం, ఇంకేమీ కాదు. మంచి ఆలోచన బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. బాబాయ్ నమస్కారం, మీ పేరు? రమణ అండి. రమణ బాబాయ్, ఇంకో 2 వారాలు ఎలక్షన్స్ ఉన్నాయి. ఏ పార్టీ వస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడిద్ది అని మీ ఆలోచన? అది అంత పెద్దగా తెలియదండి నాకు. ఏమో చంద్రబాబు వస్తే బాగుంటదేమో అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు దాకా ఈయన ప్రభుత్వం చూసాం, అంత ముందు బాబు ప్రభుత్వం చూసాం. ఆయన ప్రభుత్వం ఈయన ప్రభుత్వం సంబంధం లేదు. స్టార్టింగ్ ఎక్కేగాలని నడువుర కూడా చోటు లేపరది, లెగలేని పరిస్థితి అయింది. దాని మీద ఆయన వల్ల ఏం ఉపయోగం లేదు. ఎవరి వల్ల? ఇప్పుడున్న ఆయన వల్ల. ఆయన వస్తేనే బాగుంటది అనుకుంటున్నాం. ఈసారి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి వస్తే మంచి జరుగుతుంది అనుకుంటున్నాం. అదే పరిస్థితి. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. అన్న మీ పేరు? దొరబాబు. అన్న, ఒక 2 వారాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏ పార్టీ వస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడిద్దని మీ ఆలోచన? టీడీపీ అనిపిస్తుంది. ఈ ప్రభుత్వం వల్ల డెవలప్ అవ్వలేదంటారా? చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అన్న. ఈయన సంక్షేమ పథకాలని అంటే అమ్మఒడి అని ఇంతవరకు ఏ పథకం రాలేదు. ఇంతవరకు గ్యాస్ బండ్ రాలేదు, ఇల్లు స్థలం ఇచ్చి కూడా అది కూడా పోయింది. అది కూడా పేరు రాలేదని చెప్పి అది కూడా తీసేసాం ఈ ప్రభుత్వంలో. చంద్రబాబు గారు వస్తే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది అంటారు, అంటే ఉద్యోగాలు కానీ పథకాలు కానీ. అంతే. అదే ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటాను? దాని గురించి తెలియదు అన్న మనకి. అన్ని సెంట్రల్. థ్యాంక్ యూ అన్న. అన్న మీ పేరు? శ్రీనివాసరావు. అన్న, ఓ 2 వారాల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏ పార్టీ వస్తే ఆంధ్రప్రదేశ్ బాగుంటుందని మీ ఆలోచన? అభివృద్ధి ఉందండి. ఏదంటే టీడీపీ వస్తే చూస్తున్నారు. అంటే ఆయన వస్తే అభివృద్ధి చెందుద్ది ఆంధ్రప్రదేశ్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ చెందడం ఏముంది కానీ ఇప్పుడు బాగానే ఉంది. కరోనా టైం వల్ల కొద్దిగా ఇబ్బందుల వల్ల ఇలా నెట్టుకు వచ్చిందంటే పర్లేదు. అది పరిస్థితి. మీ ఆలోచన మాత్రం టీడీపీ వస్తే ఏమన్నా మార్పు వస్తుంది, రోడ్లు అయినా సరే, ఏదైనా సరే, ఉద్యోగాలు అయినా సరే వస్తాయండి. అదే ఏదైనా మార్పు వస్తుందని ఆలోచిస్తాను. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నాను? వస్తే 100 సీట్ల వరకు రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అన్న.